అందరికీ. సో, ఈరోజు నేను వర్క్ ఫ్లోలో జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తామనేది చూపిస్తాను. జస్ట్ శాంపుల్ నోట్‌బుక్. సో, ఇక్కడ జాబ్స్ పైప్‌లైన్స్‌లో ఇక్కడ మనం జస్ట్ క్రియేట్ అని జాబ్ అని పెట్టొచ్చు. సో, ఇక్కడ క్రియేట్ జాబ్ అని పెట్టినాక ఇక్కడ నోట్‌బుక్ ఇక్కడ మీకు వేరేది కావాలంటే అది ఇవ్వచ్చు. టాస్క్ నేమ్ ఇచ్చి సో, ఇక్కడ పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ నోట్‌బుక్ కావాలంటే ఆ నోట్‌బుక్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్. తర్వాత క్రియేట్ టాస్క్ అని చెప్పినాక ఇక్కడ ఎనేబుల్ అవుద్ది. సో, రన్ కొట్టొచ్చు. ఇక్కడ రన్ పెట్టేటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ రన్ యాజ్ అన్నప్పుడు ఎస్‌పితో ఎలా రన్ చేయాలని అంటది. సో, సర్వీస్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. సో, ఆ సర్వీస్ ప్రిన్సిపల్ ఇచ్చి మనం రన్ చేయొచ్చు. ఇండివిడ్యువల్ యూజర్‌తో రన్ చేయకుండా. ఆల్రెడీ నేను జాబ్ క్రియేట్ చేశాను కాబట్టి ఇది జాబ్. సో, మనం రన్ నౌ అని పెట్టొచ్చు. అదే ఇక్కడ రన్ నౌ అంటే అది రన్ అవుతుంది. సో, ఇక్కడ వ్యూ రన్‌లోకి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు. సో, ఒకవేళ మనం అక్కడ వ్యూ రన్ క్లిక్ చేయలేదనుకో, మళ్ళీ జాబ్స్ పైప్‌లైన్స్‌లోకెళ్ళి మీ జాబ్‌లోకెళ్ళి ఇక్కడ రన్స్ ఉంటుంది. ఈ రన్‌లో మళ్ళీ ఇక్కడ రన్ అనేది పెట్టినప్పుడు రన్ అవుతుంది. ఇక్కడ ఈ సెల్స్ అని రన్ అవుతుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అది కంప్లీట్ అయిందా. సో, స్టేటస్ సక్సీడ్ అయిపోయింది. కంప్లీట్ అయింది. సో, ఈ ఎగ్జిస్టింగ్ జాబ్‌లో మనం ఏదన్నా ఇష్యూ వచ్చింది. మళ్ళీ రీరన్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ రన్ చేయకుండా ఇక్కడ రిపేర్ రన్ అంటే ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచే రన్ అవుతుంది. సో, అలా కాదు. ఇప్పుడు మనం టాస్క్‌లో ఇంకో నోట్‌బుక్ దీనికి డిపెండెన్సీ పెట్టాలి అన్నప్పుడు టాస్క్‌లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ టాస్క్ అని ఇంకేదైనా నోట్‌బుక్ పెట్టొచ్చు. పైథాన్ స్క్రిప్ట్ కానీ, సీక్వెల్ ఏదన్నా ఇలాగా వేరే నోట్‌బుక్ మళ్ళీ మనము చేసుకోవాలి. సో, ఈ నోట్‌బుక్ కంప్లీట్ అయినాకే ఇది కంప్లీట్ అవ్వాలి అనేది అప్పుడు మనం రన్ ఇఫ్ డిపెండెన్సీ ఆల్ సక్సీడెడ్ అట్‌లీస్ట్ 1 లైక్ ఇఫ్ మోర్ దాన్ 1 డిపెండెన్సీస్ ఉంటే అట్‌లీస్ట్ 1 అయినా సక్సీడ్ అవ్వాలి. లేకపోతే అన్ని డిపెండెన్సీస్ కంప్లీట్ అవ్వాలి. సో, ఇలాగ కండిషన్స్ మనం పెట్టుకోవచ్చు. సో, దీనికి కూడా డిపెండ్ ఆన్ దీని మీద డిపెండ్ అయింది అని. ఇక్కడ కూడా నోట్‌బుక్ పాత్ ఇచ్చినాక క్రియేట్ టాస్క్ అని చెప్పి ఇచ్చినాక తర్వాత రన్ చేసుకోవచ్చు. సో, ఇలాగా మనం వర్క్ ఫ్లోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.